లీవింగ్ అండ్ క్లీవింగ్, విడిచిపెట్టినప్పుడు మాత్రమే హత్తుకొని ఉండగలరు. అంటే వారి యొక్క ఆధిపత్యం నుంచి మనం బయటికి రావాలి. మన ఇద్దరం కూడా కలిసి, అంటే భార్యాభర్త కూడా కలిసి ప్రాథమికమైన బంధంగా ఉండి నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం మొదలు పెట్టాలి. వాళ్ళ యొక్క ఆధిపత్యంలోకి మనం వెళ్ళకూడదు, వారిని మన మధ్యలోకి తీసుకురాకూడదు, వీళ్ళని మన మధ్యలోకి తీసుకురాకూడదు. తీసుకొస్తే ఏమైందంటే మనం హత్తుకొని ఉండలేం, మనం నిర్ణయాలు తీసుకోలేం, మనం మనకు కుటుంబ జీవితాన్ని నడిపించుకోలేం, స్వతహాగా ఆలోచించే తత్వం ఉండదు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆ యొక్క వివాహ బంధం అనేది ప్రాథమికమైన బంధంగా ఉన్నప్పుడు కుటుంబము చక్కగా వెళ్ళడానికి, బ్లెస్డ్గా ఉండటానికి మనకి ఆస్కారం ఉన్నది. అంతేకాని పురుషుడు తన యొక్క తల్లిదండ్రులంటే ఎక్కువ ప్రేమ కదా అని వారిని హత్తుకొని భార్యని చులకనగా చేసి ఈమెకు దూరంగా ఉన్నాడు అంటే సరైనటువంటి బంధంలో ఉండి సరైన విధంగా అర్థం చేసుకోకపోతే వీళ్ళు కలిసి ఉండలేరు. ఎన్ని సంవత్సరాలైనా ఒక అండర్స్టాండింగ్ అనేది రాదు. ఇటు భార్య కూడా ఎప్పుడు ప్రతిదానికి తల్లిదండ్రులకే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ నిర్ణయాల మీద ఇంకా ఆధారపడుతూ వారికి ఆర్థికంగా సాయం చేస్తేనే నడిపించబడుతూ ప్రతిదీ కూడా అలా వారిని మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద ఆధారపడుతుంటే ఇక్కడ ఈ కుటుంబం ఇక్కడ అత్తుకోదు, ఇక్కడ కట్టబడరు వీళ్ళు. కాబట్టి ప్రాథమికమైన బంధముగా భార్యాభర్తలు బంధం అనేది ఉండాలి. మొదటి బంధం మీదే అయి ఉండాలి. తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినా కానీ పిల్లలు కాదు మనకి మెయిన్, భార్యాభర్తలే ముఖ్యమైన ప్రాథమిక బంధంగా ఉండాలి. పిల్లల్ని ఏముంది, వాళ్ళు పుడతారు, పెరుగుతారు, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారిని మనము పై చదువులకు పంపిస్తాము, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా వివాహ వయసు వస్తుంది, వాళ్ళు కూడా వివాహం చేసుకుని వాళ్ళు కూడా కుటుంబ జీవితాన్ని జీవిస్తారు. కానీ కలిసి ఉండేది ఎవరంటే భార్యాభర్తలు. కాబట్టి నేను పిల్లల వలనే నేను కలిసి ఉంటున్నాను, లేకపోతే నేను ఉండను, పిల్లలను బట్టే వాళ్ళంటే నాకు ప్రేమ కాబట్టి కుటుంబంలో ఉంటున్నా, నేను ఉండను అని భార్య కానీ భర్త కానీ చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు కాదు అధికము, భర్త భార్య వారు ప్రాథమికమైన బంధముగా ఉండాలి.